వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు. రాష్ట్ర సమైక్య నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా దీవి లీలా మాధవరావును, వర్కింగ్ ప్రెసిడెంట్గా అడప వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా కొప్పాక శేషు, కోశాధికారిగా తిరుపలయ్య, రాష్ట్ర డీలర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా బోడెపూడి ఫణికుమార్ను, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంసీహెచ్ కాసింను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలిగా అన్నపూర్ణ, రాష్ట్ర అధ్యక్షురాలిగా జోష్న కుమారి, ప్రధాన కార్యదర్శిగా హేమలత, కోశాధికారిగా మల్లేశ్వరిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో డీలర్లకు క్వింటాలకు 200 రూపాయలు కమిషనర్ మరియు 5,000 రూపాయలు సహాయకుల జీతం ఇవ్వాలని గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో నెంబర్ 20 మరియు జీవో నెంబర్ 5ను అమలు చేయాలని, డీలర్లకు రావాల్సిన అంగన్వాడీ మిడ్ డే మీల్స్ బకాయిలను సివిల్ సప్లై కార్పొరేషన్లో ఉన్న లెక్కల ప్రకారం డీలర్లు ఎస్సీఎం ఖాతాలో వేయాలని మరియు ఆగస్టు నుండి అంగన్వాడీ మిడ్ డే మీల్స్ కమిషనర్లు, రెగ్యులర్ బియ్యం కమిషనర్తో పాటు ఆగస్టు నుండి ప్రతి నెల డీలర్ల ఎస్సీఎం ఖాతాలో వేయాలని తీర్మానించినట్లు రాష్ట్ర అధ్యక్షులు దీవి లీలా మాధవరావు తెలిపారు. ఎంఎల్ఏస్ పాయింట్లు 100% తూకం వేసి తరుగులు లేకుండా డీలర్లకు సరుకులు ఇవ్వాలని, రేషన్ షాపుల్లో నాన్ పీడీఎస్ సరుకులు అమ్ముకొనుటకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జిల్లా ప్రతినిధులు, మండల నాయకులు హాజరైనారు. సమావేశంకు ఎంసీహెచ్ కాసిం, వాసిరెడ్డి నరసింహారావు, బాపూజీ, ఏడుకొండలు, అప్పలరాజు, రామారావు, ఉమాశంకర్ హాజరైనారు. ఈరోజు రాష్ట్ర రేషన్ డీలర్ల సర్వసభ సమావేశం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ రోజున నూతనంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకోవటం ఒకటైతే, డీలర్ల సమస్యలపై పలు తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ఇవాళ అధ్యక్షుడిగా దివి లీలా మాధవరావు అని నేను, వర్కింగ్ ప్రెసిడెంట్గా అడప వెంకటరమణ కోనసీమ జిల్లా, తర్వాత ఉత్తరాంధ్ర నుంచి కొప్పాక శేషు జనరల్ సెక్రటరీ, రాయలసీమ నుంచి తిరుపాలయ్య గారు రాయలసీమ నుంచి కోశాధికారిగా ఎన్నుకోవటం జరిగింది. మిగతా కమిటీని అంతా కూడా మేము నలుగురం కూర్చుని ఈరోజు డిసైడ్ చేసుకుంటాం ఎవరెవరికి ఏమేంటనేది. ఇది జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం డీలర్ల వ్యవస్థ ఉనికికే ప్రమాదం తీసుకొచ్చి ఎండీ వ్యవస్థ ద్వారా మాకు సమాంతరంగా సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం యొక్క నీళ్ళ నీడల నుంచి మేము బయటపడటానికి గత 5 సంవత్సరాలుగా పోరాటం చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి, కూటమి ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి గతంలోనే మేము రిప్రజెంటేషన్ చేశాం. గౌరవ మా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎండీ వ్యవస్థను తీసేసి పంపిణీ బాధ్యత మా రేషన్ డీలర్లకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత మాకు ఈ రోజున ఇది 2వ నెల, 3 నెలలు. ఈ 3 నెలలు కూడా బెడ్డెడనికి కానీ వికలాంగులకు కానీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వమన్నారు. మేమంతా పంపిణీ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 90%కి వచ్చాం. రాబోయే 2-3 నెలల్లో 95% పంపిణీ శాతాన్ని వృద్ధి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తాం. అంతేకాకుండా ఈ డోర్ డెలివరీ చేయటంలో డీలర్లకు అనేక ఖర్చులు అవుతున్నాయి. ఖర్చులంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ తీసుకెళ్ళి బియ్యటానికి అవుతున్నాయి. కనుక ఎండిఓలకు గతంలో 5,000 రూపాయలు సహాయకుడు జీతం ఇచ్చేవాళ్ళు. మాకు 5,000 రూపాయలు కేటాయిస్తే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతాయి, మా కమిషన్ మా కుటుంబానికి సరిపోతుంది. కనుక ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇవాళ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 2-3 రోజుల్లో ప్రభుత్వంలో అందరినీ కలిసి, అధికారులను కలిసి రిప్రజెంటేషన్ అంత చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మండలాల్లో 95 మండలాల్లో వీరి ఆధీనంలో తీసుకుని అక్కడ నూతనంగా అధ్యక్షులు, కార్యదర్శులుగా వాళ్ళు ఎన్నుకుని చాలా చక్కగా ఆ జిల్లాను వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. తర్వాత వైజాగ్కు సంబంధించినటువంటి అప్పలరాజును వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా సతీష్ అనే అక్కడ కూడా ఇద్దరు సమర్థులే కాబట్టి ఇద్దరిని వైస్ ప్రెసిడెంట్లుగా రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటా ఉన్నాం. తర్వాత తూర్పుగోదావరి జిల్లా నుంచి జామె కృష్ణ గారిని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం. తర్వాత ఏలూరు నుంచి వాసిరెడ్డి నరసింహారావు గారిని వాసిరెడ్డి నరసింహారావు గారిని
వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం. రండి. తర్వాత కృష్ణా జిల్లా కాసింని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం. బాబ్జీ గారిని కూడా దాంట్లో రాష్ట్ర కమిటీలో సెక్రటరీగా తీసుకుంటా ఉన్నాం. గుంటూరు జిల్లా నుంచి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా నీ పేరేంటమ్మా? సయ్యద్ అబ్దుల్లాని రాష్ట్ర కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఈరోజు తీసుకుంటా ఉన్నాను. తర్వాత ప్రకాశం జిల్లా నుంచి మన కొత్త సుమన్ని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటున్నాం. అదేవిధంగా నాగులపురవాడికి చెందినటువంటి అమర్నాథ్ని జాయింట్ సెక్రటరీగా తీసుకుంటా ఉన్నాం. నెల్లూరు నుంచి మన నిమ్మకాయల రవిని వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు తీసుకుంటా ఉన్నాం. తర్వాత తిరుపతి వెంకటరెడ్డి వైస్ ప్రెసిడెంట్, కోటేశ్వర నాయుడిని జాయింట్ సెక్రటరీగా వారిని తీసుకుంటా ఉన్నాం. తర్వాత హేమలత మేడం అనేవి ఆల్రెడీ మహిళా విభాగం ఉంది, మా దాంట్లో కూడా వారిని సెక్రటరీగా తీసుకుంటా ఉన్నాం. అన్నమయ్య జిల్లా నుంచి కాసిం పేరాని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం. తర్వాత నంద్యాల జిల్లా పుల్లారెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం. తర్వాత మహిళా విభాగం అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆమె అన్నపూర్ణమ్మ గారిని కూడా రాష్ట్ర కమిటీలో మా కమిటీలో సెక్రటరీగా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా 10 జిల్లాల్లో కూడా అనకాపల్లి నాయుడిని జాయింట్ సెక్రటరీగా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా మీరు పనిచేయడానికి ఉత్సాహం చూపించి మీరు ఖచ్చితంగా పనిచేయాలి. ఏదో విజిటింగ్ కార్డు మీద పదవులు పెట్టుకుంటే కుదరదు. మీరు అందరూ పనిచేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళు అడిగితే నాకు మెసేజ్ పెట్టండి. వాళ్ళకు కూడా రాష్ట్ర కమిటీలో జిల్లాలు పెరిగినాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోనసీమ ఆయన పేరేంటి, దొమ్మేటి ఏడుకొండలు కోనసీమ జిల్లా, ఆయన వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటున్నాం. అట్లాగే సుబ్బారావు అనే ఆయన్ని సెక్రటరీగా తీసుకుంటున్నాం. తర్వాత కిషోర్ అని ఉన్నాడు, ఆయన జాయింట్ సెక్రటరీగా రాష్ట్ర కమిటీలో వేసుకోవడం జరుగుతూ ఉంది. అట్లా అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ అనౌన్స్ చేసిన పేర్లు కొంతవరకే, మిగతా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అందరికీ అనౌన్స్ చేద్దాం. మీరు ఎవరు కూడా వరి అవ్వదు, బాధ్యతగా పనిచేయండి. అట్లాగే ప్రకాశం జిల్లా మన బాపట్ల జిల్లా ప్రభాకర్ని సెక్రటరీగా, తర్వాత అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కర్లపల్లి వెంకటేశ్వరరావు గారిని వైస్ ప్రెసిడెంట్గా తీసుకుంటా ఉన్నాం. అట్లాగే మన తెనాలికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా కరీముల్లా అనేసి మిగతా వాళ్ళకు కూడా నేను తగినటువంటి ప్రాధాన్యత నేను రాసిస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మహిళా విభాగం కూడా కొత్త కమిటీ అయిపోతూ ఉన్నాం. ఆ మహిళా విభాగంలో ఇప్పటి వరకు అధ్యక్షులుగా పనిచేసినటువంటి మన అన్నపూర్ణమ్మ గారిని ఆ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా మనం ఈరోజు నియమించుకుంటా ఉన్నాం. హేమలత గారిని సెక్రటరీగా వారు ఉన్నారు, వారిని ఇది తర్వాత వెనకబడ్డ జిల్లా విజయనగరానికి సంబంధించిన రండి మీరు ఆ పేరు ఏంటి, ఇంటి పేరు వాకముల్ల జ్యోత్స్నాదేవి అనే ఆమెని మహిళా అధ్యక్షురాలుగా ప్రకటిస్తున్నాం. ఇదేదో పదవి ఇచ్చిన తర్వాత ఎవరైనా ఇంట్లో కూర్చుంటే ఇది 2 నెలలకే ఇస్తున్నాం. ఈ పదవి 2 నెలల్లో కనుక వాళ్ళు తగిన విధంగా కనుక ప్రాధాన్యత క్రమంలో పనిచేయకపోతే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో ఆ తగిన ప్రాధాన్యత అనేది తీసి మళ్ళీ వేరే వాళ్ళని వేసుకోవడానికి కూడా మహిళా విభాగాలు వెలుసుబాటు ఉంది. ఎందుకంటే పదవులు తీసుకుంటున్నారు, ఇంట్లో కూర్చుంటున్నారు తప్పితే వాళ్ళ మహిళా విభాగాన్ని డెవలప్ చేసుకోవట్లా. అది దాంతోపాటుగా వాళ్ళ బాధ్యత ఏంటంటే ఈ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ జిల్లాలో ఉన్న మహిళలందరూ సమీకరించుకొని ఒక్కొక్క జిల్లాలో ఒక మీటింగ్ పెట్టుకుంటా ముందు పోవాలి. ఇప్పటివరకు దానికి
మంచి సేవలు అందించినటువంటి హేమలత గారు కానీ, తర్వాత మన అన్నపూర్ణదేవి కానీ ప్రతి మీటింగ్కి వచ్చి వాళ్ళు ఇచ్చేస్తారు. ఇవాళ ఏదంటే కొన్ని కారణాల వల్ల వెనకబడి జిల్లా